యువకుడికి ఎస్బీఐ బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం. ఇక సెటిల్ అవ్వడంతో ఓ యువతితో పెళ్లి చూపులు జరిగాయి. 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 6 నెలల పాటు కలిసి తిరిగారు. శారీరకంగా మానసికంగా వాడుకున్నాడు. ఇక పెళ్లి విషయం ఎత్తడంతో పెళ్లి చేసుకుందామనేలోపే ఆ యువకుడు ప్లేటు మార్చాడు. ఆ యువతిని మోసం చేశాడు. అయితే అమ్మాయి దగ్గర ఆస్తిపాస్తులు అందం ఉన్నప్పటికీ ఆ యువకుడు మరో పెళ్లికి ఎలా సిద్ధమయ్యాడు? అమ్మాయి తరపు వాళ్ళు ఆ తర్వాత ఏం చేశారు? ఈ ప్రశ్నల సమాధానాలకు వీడియో చివరి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురంకు చెందినటువంటి ఓ అమ్మాయితో ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి నందకుమార్ అనే వ్యక్తికి 6 నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. అయితే 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 6 నెలల పాటు కలిసి తిరిగారు. శారీరకంగా మానసికంగా అమ్మాయిని వాడుకున్నాడు. ఇంతలో 6 నెలలు గడిచాయి. అయితే పెళ్లి మాట ఎత్తడంతో ఆ యువకుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇంటికెళ్ళి చూస్తే ఎవరూ లేరు. విచారణ చేయడంతో ఆ యువకుడు ఎక్కువ కట్నం ఇచ్చే మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధిత యువతి కుటుంబ సభ్యులు మోసపోయామని మీడియాను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆ అమ్మాయి తరపున నిలబడేందుకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి వారికి సపోర్ట్ చేయండి. ఆ యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఇంటికి వచ్చారు సార్. సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒకడు వచ్చారు. 5గురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది. ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు. నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతే సార్.